మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. వెరీగో ఇదంతా స్విచ్ ఆఫ్ల కానీ ఉంది కథ. ఎవరుండ్రు? సునీతారావు చేద్దాం. సునీతారావుకు ఆమె కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మాజీ సునీతారావు చేద్దాం. ఏమంటుందో చూద్దాం. ఎవడముందో ఈ తల్లి. జూబ్లీ హిల్స్లో విజయం మనదే, కారోళ్ళదే నాట. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈమె ఫోన్ లేపుతలేదు, మరి ఏడవుందో ప్రచారంలో. ప్రజల వద్దకు వెళ్ళి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్టపాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజార్టీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉన్నదని పార్టీ నేతలకు పునరుద్ఘాటించారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్రం గుల్లగుల్లా అయిందని, ఇక జూబ్లీహిల్స్లో గెలుపు మాదే అనుకొస్తుండు పెద్ద మనిషి. నీకు 10 ఏళ్ళు నీ చేతిలో పెత్తానం పెడితేనే ఎక్కడి దాకానే ఎల్లక్క ఇల్లాసినట్టే ఉండే భాగవతం. ఇక నీ వల్ల కాదు, నువ్వంతా ఇక దంచకబుక్కి వ్యవహారమే అవుతుందని నీకు కర్రు కాల్చి వాత పెట్టి బాయి కాడ మాడబెట్టింది. మరి ఇప్పుడు ఈ 2 ఏళ్ళ పోతేగా కొన్ని పనులు అయితే చేసిరు కదా, మన మాటకు అనుకుందాం. ఇప్పుడు ఆడవాళ్ళకు ఉచిత బస్సు, అది ప్రభుత్వం మీద భారమేనా? వాళ్ళే కడుతురు ఖర్చు ఆర్టీసీకి. ఇంకేదో రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇచ్చినావా? నువ్వు మొగాయినవు ఇచ్చినావా? రిక్షా దక్కే కూలోని కొడుకు నా మనవడు ఒకటే బువ్వ తినాలని ఇక నీ దండం పెడితే ఒకళ్ళ మాటలు మాట్లాడుతీవి. తింటుర్రా? తినవెచ్చినావా? ఇప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక సన్న బియ్యం ఇస్తారు షెడ్డో పాటు. అల్లుడు వస్తే ఏడవండాలి, అల్లుడు వస్తే అత్త కాలకాడు వంతాడు, అల్లుని కాళ్ళు మొక్కేదా? ఒక్క అరలో ఎట్ల మెస్లు వస్తుంది? డబల్ బెడ్రూమ్ వంటివి జాడ పత్త లేకుండా చేస్తుంది. ఇక ఆడాడ కట్టించిన మొత్తం అవి పర్రెలు బట్టి, నెర్రెలు బట్టి, బలిపత్ర బట్టి, కింద మొత్తం సముద్రం అయి నీళ్లు, దోమలు ఈగలకు సంసారం చేపిస్తేందుకు కొన్ని జాగలలో కట్టిస్తేవి, తాళాలు వేసుకొని తాళం చెయ్యి మొల్లారం కట్టుకొని తిరుగుతీవి. ఎంత ముసురు పంచుకున్నావు వాళ్ళది? చెట్ల కింద చేమల కింద పండుకొని అయ్యో రామా అన్నవో రామచంద్ర అని గోస, చిన్న గోస వాళ్ళ గోస. కేసీరావు మర్చిపోయిరా జనాలు. మరి ఇప్పుడు సర్కారు వైఫల్యాలను మనం ముందు పెట్టి ఓట్లు అడగాలి. సర్కారు ఏం చేసింది, ఎట్లా చేసింది, నువ్వేం చేసినావో వాళ్ళేం చేసిరో, ఆయన ఎన్నేళ్ల కాలంలో ఏం చేసిండో జనాలకు తెలియదా? 2 ఏళ్ల పొద్దుల ఏం పని చేసిండో జనాలకు ఎరికే. 10 ఏళ్ల పొద్దుల నువ్వేం చేసినావో ఉద్దారకం జనాలకు ఎరికే. ఉరుకులో పెడితే పొద్దు కూకది. ఇక ఏమన్నా అంటే సునీతమ్మకు ఒకటే నేర్పుతున్నావాట నువ్వు. ఏందది? అతదచ్చిన 6 నెలలకు కోడలు నిట్టాడు పట్టుకొని నిగ్గి ఏడ్చిందట. అయ్యో మా కెమెరామెన్ నవ్వుతుండు, మా కెమెరామెన్ శివ కూడా నవ్వుతుండు నువ్వు చేసిన వ్యవహారానికి. మీ ఇంటికాడగానే వస్తాడు రోజు, నందినగర్కి వెళ్ళి వస్తాడు ఆ పోరగాడు. పంచాది